మూడో అధ్యాయం 19 చూద్దాం ఒకసారి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చేను కానీ తమ క్రియలు చెడ్డమైనందువలన మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తారట. ఏమర్థమవుతుంది మనకి? వెలుగంట 19 కదా, 19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందువలన మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తారట. అర్థమవుతుందా? అంటే వెలుగు లోకంలోకి వచ్చింది అంటే వెలుగు అనగా యేసుక్రీస్తు వారు. వెలుగును ప్రేమించట్లేదంట, చీకటినే ప్రేమిస్తున్నామంట. అంటే చీకటి కార్యాలు చేద్దానికి ఇష్టపడుతున్నాము, చీకటి బ్రతుకులు బ్రతకడానికి ఇష్టపడుతున్నాము, చీకటి మనుషులాగా ఉండడానికి ఇష్టపడుతున్నాము. ఆ వెలుగు నిన్ను బాగుపరిచి వెలుగు మంచిగా మార్చి పరలోకం చేరడానికి నేను చూస్తుంటే ఆ పరలోకానికి మనం చేరకుండా ఆ వెలుగును అనుసరించకుండా చీకటి మనుషులాగా ఉంటున్నాం, మోక్షాన్ని కోల్పోతున్నాం. ఆ మోక్షమే యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 14:3 అంటాడు, నేను లోకానికి వెలుగే ఉన్నాను అంటున్నాడు. ఆ వెలుగు నేనే అంటున్నాడు. నా తండ్రి నుండి అనేకమైన నివాసాలు నేనే మీదే చెప్పుదును, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేను వెళ్ళి మళ్ళా నివాసాలు సిద్ధపరిచి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్తాను. మీరు మోక్షానికి రావాలి. మీరు మోక్షకరమైన మనుషులే కానీ పరలోక మనుషులే కానీ భూలోక మనుషులు కాదు అని చెప్తున్నాడు.